ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నింటినీ ఆయన విమోచించును. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు మరి విమోచన గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అని మనకు తెలియచేస్తున్నాడు. అయితే మనం గమనించినట్లయితే ఎవరు ఆయన? ఈ భూమిని ఆకాశాన్ని తన ఒక్క నోటి మాట చేత నిర్మించిన దేవాది దేవుడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క అనంత సృష్టిని వాటి క్రమములో మరి జరిగిస్తున్న ఆ గొప్ప దేవాది దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విమోచించును అని. దేవునికి స్తోత్రాలు.